సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 57వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 57వ మాట్లాడే మాటను గురించి అలాగే మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే 7 మాటల గురించి అలాగే రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫల గురించి 7 అనుభవ సాక్ష్యాల గురించి మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకాలుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమంలో 333 ఎపిసోడ్లలో మరి 1000 స్తోత్రముల గురించి పాత నిబంధనలో ఉన్న 333 పత్రికలో ఉన్నటువంటి 333 సువార్తలో ఉన్నటువంటి 333 వాక్యాలను మీ అందరికీ చెప్పబోతున్నాను. ముందుగా మొదటి పార్టులో 7గురు మాట్లాడే 7 మాటలలో మొదటి మాట చూసినట్లయితే 1965లో నాడు
నిరుపేదలైన డైలీ కూలీలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉంటూ అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలైన వారు మరి వ్యవసాయ పనుల నిమిత్తమై గట్టులంకలు వేయటము, అలాగే ట్రాక్టర్లతో పొలాలను మరి సదును చేయటము, ఆకుమడులు వేసి ఆకుతీతలుగా తీయటము, అనేక రకాలైన వ్యవసాయానికి సంబంధించిన అనేక పనులు ఆ రోజుల్లో చేసేవారు. మరి నేడు చూసినట్లయితే నిరుపేదలైన వారసులుగా పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లలో రకాలైన పనులు చేస్తున్నారు. అలాగే మరి అటువంటి వ్యవసాయ పనులు చేస్తున్నటువంటి రైతులకు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న అటువంటి వారికి అనేక రకాలుగా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అంతే మాత్రమే కాకుండా అటువంటి గ్రామాలను అనేక మంది దత్తత తీసుకోవడం జరుగుతుంది. అనేక మంది మాట సపోర్ట్ చేసి అటువంటి రకాలుగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనందరము కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగే రెండవ మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదల పిల్లలు చదువుకునే స్తోమత లేనటువంటి వారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో కొన్ని పల్లెటూర్లలో ఉండే మరి అన్ని కులాలలో అన్ని మతాలలో ఉన్నటువంటి నిరుపేదలైన పిల్లలు చదువుకునే స్తోమతలైనప్పుడు అనేక రకాలుగా మరి ఆ రోజుల్లో మళ్ళీ తల్లిదండ్రులు సపోర్ట్ లేక ప్రభుత్వ పథకాలు లేనప్పుడు అటువంటి పిల్లలు ఆ రోజుల్లో అనేక మంది బాల కార్మికులుగా పనులు చేయటము, అనేక హోటల్లో పని చేయటము, అనేక ఇళ్లలో పని మనుషులుగా పనులు చేయటము, అనేక మరి యజమానుల దగ్గర మరి కార్లు కడిగేవారుగా, మెకానిక్ షాపుల్లో పనులు చేస్తూ ఆ స్కూటర్లు కడిగేవారుగా అనేక రకాలైన ఆ చిన్నపిల్లలు ఆ రోజుల్లో అటువంటి పనులు చేసేవారు. 2024లో నేడు అటువంటి నిరుపేదలైనటువంటి పిల్లలకు ఈ రోజుల్లో అనేక రకాలుగా ప్రభుత్వ పథకాలు అందుతాం ద్వారా ప్రతి పల్లెటూరులో ఉన్న నిరుపేదలైన పిల్లలు అందరూ కూడా చదువుకుంటున్నారు. అంతే మాత్రమే కాకుండా తల్లిదండ్రులు సపోర్టుగా మరి అప్పులు చేసి మరి ఫీజులు కట్టి మరి పిల్లల్ని చదివించే మరి తల్లిదండ్రులుగా అనేక మంది తల్లిదండ్రులు ఉంటున్నారు. అంతే మాత్రమే కాకుండా పిల్లలు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చదువుకోవడానికి తల్లిదండ్రులుగా బ్యాంకుల లోన్లు తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కట్టేవారుగా మరి పిల్లల్ని మరి ఫారిన్ కంట్రీస్ కూడా పంపిస్తున్న అటువంటి తల్లిదండ్రులకి మనం ఎప్పుడూ కూడా వారికి కృతజ్ఞతలు చెల్లించేవారిగా మనం ఉండాలి. మరి మూడో మాట చూసినట్లయితే 1965లో నాడు మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అనేక పల్లెటూర్లలో అన్ని కులాలలో అన్ని మతాలలో ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు అయినటువంటి వారికి ఆ రోజుల్లో ఇటువంటి ప్రభుత్వ పథకాలు లేనందున కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎవరంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద అక్క అనే ఆమె వృద్ధులను, వికలాంగులను, విధవరాండ్రులను సరిగ్గా చూడక, సరిగ్గా భోజనం పెట్టక, వారికి సరైన సదుపాయం చూడకుండా ఆ రోజుల్లో అనాథ ఆశ్రమంలో అటువంటి పెద్ద అక్క అనే ఆమె తీసుకుని పెట్టడం జరిగేది. 2024 సంవత్సరంలో నేడు వృద్ధులకు, వికలాంగులకు, విధవరాండ్రులకు ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి, వారికి పింఛన్లు వస్తున్నాయి. మరి పెద్ద అక్కగా ఉన్నటువంటి ఆమె ఆ కుటుంబంలో వారిని ఇంట్లో పెట్టుకొని ప్రేమగా చూస్తూ మంచి భోజనం పెట్టి మంచి సదుపాయం చేసి మరి వారికి వస్తున్న డబ్బులను గురించి వారింట్లో పెట్టుకున్న ఆ పెద్దక్కగా ఉన్నటువంటి ఆమె ఆ ప్రేమగా చూస్తున్నటువంటి నేను నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాలుగో మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైనటువంటి పుట్టుకరస్తువులుగా మరి వారమంతా ఏదో రకంగా కూలి పనులు చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మరి పొరుగు ఊర్లు కూడా వెళ్ళి అనేక రకాలైన వ్యవసాయానికి సంబంధించిన పనులు చేసుకుంటూ ఆ ఒక్క ఆదివారం వచ్చి దేవుణ్ణి స్తుతించి మహింపరిచి ఆరాధించేవారు. పుట్టుక క్రైస్తవులుగా ఆ రోజుల్లో మరి ఆకుతీతలు తీయటం కానీ, ఊడుపులు ఊడ్చటం కానీ, కలుపు తీతలు కానీ మరి అనేక రకాలైన వ్యవసాయానికి సంబంధించిన పనులు ఆ రోజుల్లో పుట్టుక క్రైస్తవులుగా ఆ పనులు చేసేవారు. మరి నేడు చూసినట్లయితే పుట్టుక క్రైస్తవులుగా వారసులుగా ఉన్నటువంటి మనం పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో మరి ఆశపరులుగా, కోటీశ్వరులుగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని మరి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే ఫారిన్ కంట్రీస్లో పట్టణాల్లో ఉంటున్నామంటే ఆ రోజుల్లో మరి పుట్టుక క్రైస్తవులుగా చేసిన వారి కష్టపడిన ఆ కష్టే ఫలితంగా వారు చేసిన గొప్ప ప్రార్థన ఫలితంగా ఈరోజు మనము ఈ స్థితిలో ఉన్నామంటే అటువంటి తల్లిదండ్రులుగా పుట్టుక క్రైస్తవులుగా పూర్వీకులైనటువంటి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారికి మనం ఇప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించేవారిగా మనం ఉండాలి. ఐదవ మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైనటువంటి పాస్టర్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉంటున్నటువంటి మరి కష్టే ఫలితో పేదరికంతో మరి తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి బట్ట లేకుండా వాహనాల మీద వెళ్ళే అటువంటి సదుపాయం లేనప్పుడు మరి పాస్టర్లుగా మరి చిన్న చిన్న గ్రామాలకు చిన్న చిన్న పల్లెటూర్లకు నడుచుకుంటూ వెళ్ళి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి మరి సువార్త సేవ చేస్తున్నటువంటి అటువంటి పాస్టర్లకు, పాస్టర్ అమ్మలకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 2024 సంవత్సరంలో నేడు పాస్టర్ వారసులుగా పుట్టినటువంటి వారు 3 రకాలుగా పాస్టర్లు దేవుని పరిచర్యలు పాలుభాగస్తులుగా ఉన్నారు. మొదటి రకం పాస్టర్లు చూసినట్లయితే పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లలో పెద్ద పెద్ద చర్చిలు కట్టుచు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ అద్దెకు తీసుకొని
టీవీ లైవ్ ప్రోగ్రాం ద్వారా వాక్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు. పేద ప్రజల కోసం అనేక రకాలుగా సహాయం చేసే పాస్టర్లుగా కొందరు మనం చూస్తున్నాం. మరి రెండవ రకం పాస్టర్లు చూసినట్లయితే పాస్టర్లుగా ట్రైనింగ్ అయ్యి చర్చిలలో జీతాలు తీసుకునే వారిగా, ఇద్దరు పాస్టర్లుగా 5 మంది పాస్టర్లుగా 10 మంది పాస్టర్లుగా చర్చిలకు వస్తున్నారు. చర్చిలకు వచ్చిన వారు వచ్చినట్టుగా ఉండకుండా మరి మంచి స్వార్థ సేవ చేయకుండా పెద్ద పాస్టర్కి చిన్న పాస్టర్లు గొడవ పెట్టుకుంటున్నారు. మరి 5 మంది పాస్టర్లు ఉన్నప్పుడు 5 మంది పాస్టర్లు గొడవ పెట్టుకుంటున్నారు. 10 మంది పాస్టర్లతో కలిసి ఆ సంఘంలో ఉన్నప్పుడు 10 మంది పాస్టర్లు కూడా ఆటర్ మీదే మరి కొట్టుకోవటం, గిట్టుకోవటం, తిట్టుకోవటం, పెద్ద పెద్ద కేకలు వేసుకుని అనేక రకాలుగా మరి పాస్టర్లు సంఘాలను చీల్చి, మరి పెద్ద పాస్టర్కి ఒక గ్రూపు, చిన్న పాస్టర్కి ఒక గ్రూపుగా మరి సంఘాన్ని చీల్చి సంఘ పెద్దలతో, శ్రేణ సమాజంతో, సంఘస్థులతో అనేక రకాలుగా పాస్టర్లు గొడవ పెట్టే పాస్టర్లుగా ఈ రెండవ రకం పాస్టర్లుగా మనం చూస్తున్నాం. మరి మూడవ రకం పాస్టర్లుగా చూసినట్లయితే మరి ఈ పాస్టర్లు మూడో రకమైన పాస్టర్లు పల్లెటూర్లలో కానీ, పట్టణాల్లో కానీ, ఫారెన్ కంట్రీస్లో కానీ స్వార్థ సేవ చేసే పాస్టర్లు కాదు వీరు అడవి ప్రాంతాలకు వెళ్ళి, అనేక గిరిజన ప్రాంతాలకు వెళ్ళి, జైల్లో ఉన్నటువంటి ఖైదీల దగ్గరికి వెళ్ళి, వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళి వాక్యాన్ని అందించి వారు మార్పు చెందే విధంగా అటువంటి స్వార్థ సేవ చేస్తున్నటువంటి అటువంటి పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి 6వ మాట చూసినట్లయితే 1965లో నిరుపేదల సంఘస్థులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో మరి సంఘంలో పరిచర్యలుగా, పాలిభాగస్తులుగా, ట్రెజరర్గా, సంఘ పెద్దలుగా, స్త్రీల సమాజముగా, సంఘస్థులుగా అందరూ కలిసిమెలిసి దేవునికి భయపడి ఆ రోజుల్లో మరి సంఘ పరిచర్యలు చేసేవారు. మరి నేడు చూసినట్లయితే సంఘస్థులుగా 7 రకాలైన పరిచర్యలు, స్త్రీలుగా అయినప్పటికీ పురుషులైనప్పటికీ 7 రకాలైన సంఘ పరిచర్యలు చేస్తున్నారు. మొదటి రకం పరిచర్య చూసినట్లయితే సంఘములో ట్రెజరర్గా మంచి పేరు ప్రఖ్యాతి గల వారిగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారి ఇంటిలో మాత్రం కోడలను బాధపెట్టడం, కూతురిని బాధపెట్టడం, కొడుకుని బాధపెట్టడం, భార్యని బాధపెట్టడం, అటువంటి బుద్ధి ఉన్నట్లయితే అటువంటి బుద్ధిని మార్చుకోమని ప్రేమతో నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మరి రెండవ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘములో స్త్రీల సమాజముగా, ట్రెజరర్గా, ప్రెసిడెంట్గా, మంచి ప్రార్థనా పరురాలుగా సంఘములో అందరికీ స్త్రీలు కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం మరి భర్తను బాధ పెట్టడం, కోడల్ని బాధ పెట్టడం, మరి మనవరాలను బాధ పెట్టడం, మనవళ్ళని బాధ పెట్టడం, కొడుకు పిల్లలను ఒక రకంగా చూడటం, కూతురు పిల్లలను ఒక రకంగా చూడటం, అటువంటి బుద్ధి ఉన్నట్లయితే అటువంటి బుద్ధి మార్చుకోమని ప్రేమతో నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి మూడో రకం సంఘ పరిచర్యలో సంఘంలో సంఘ పెద్దలుగా మంచి పేరు ప్రఖ్యాతి గలవారుగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ ఇంటిలో మాత్రం అల్లుడిని బాధ పెట్టడం, కోడల్ని బాధ పెట్టడం, ఆడపడుచుల్ని బాధ పెట్టడం, అన్నను వదిలిని బాధ పెట్టడం, మరి తమ్ముడిని మరదల్ని బాధ పెట్టడం, పెద్ద బావను మరి అక్కను బాధ పెట్టడం, అనేక రకాలుగా బాధ పెట్టే అటువంటి బుద్ధి ఉన్నట్లయితే అటువంటి బుద్ధిని మార్చుకోమని ప్రేమతో నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ రకము సంఘ పరిచర్య సంఘములో బైబిల్ చదవటంలో, పాటలు పాడటంలో మంచి పేరు ప్రఖ్యాతి గలవారుగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం అన్నని బాధ పెట్టడం, వదినని బాధ పెట్టడం, అన్నకు పుట్టిన పిల్లలను ఒక రకంగా చూడటం, అక్కను బాధ పెట్టడం, బావను బాధ పెట్టడం, అలాగే తల్లిదండ్రులను బాధ పెట్టడం, అత్తమామలను బాధ పెట్టడం, మరి తోడుకోవాలని బాధ పెట్టడం, అనేక రకాలుగా బంధువులందరినీ బాధ పెట్టే అటువంటి బుద్ధి ఉన్నట్లయితే అటువంటి బుద్ధిని మార్చుకోమని ప్రేమతో నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. ఇలా ఈ రీతిగా మరి అటువంటి సంఘములో పరిచర్యలు చేస్తూ ఒక రకంగా, ఇంటిలో ఒక రకంగా ఉన్నటువంటి వారు నేను చెప్పే మాట ఏమిటంటే అటువంటి మనుషుల్ని బాధ పెట్టే బుద్ధి ఉన్నట్లయితే మరి దేవుణ్ణి మీరు రక్షణ పొందిన వారిగా కాకుండా మరి దేవుణ్ణి ఆయన గాయాల్ని రేపేవారిగా మీరు ఉన్నట్టుగా నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. కనుక మీరు దేవుని స్తుతించాలి, మహింపరచాలి, కనపరచాలంటే అటువంటి బుద్ధిని మార్చుకుని దేవుని స్తుతించి మహింపరిచి కనపరిచినట్లయితే మీ కుటుంబంలో మీరందరూ సంతోషముగా, సమాధానంగా, సమృద్ధిగా మరి ఆశీర్వదించబడతారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి 7వ మాట చూసినట్లయితే 1965లో నిరుపేదలైనటువంటి క్రైస్తవ కుటుంబాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూరులో ఉండేవారు. వారానికి ఒక్కసారే మరి చర్చికి వెళ్ళినప్పటికీ ఆ కుటుంబం అందరూ కూడా సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆ రోజుల్లో వారందరూ ఉండేవారు. మరి నేడు చూసినట్లయితే 2024 సంవత్సరం నేడు క్రైస్తవ కుటుంబములుగా పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లలో ఉంటున్నారు. 24 గంటలు కూడా దేవుని వాక్యం వింటున్నారు. ఎంతో కోటీశ్వరులుగా, ఆస్తిపరులుగా మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. మరి ప్రతి ఆదివారం ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్తారు. అయినప్పటికీ వారి కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు, మరి సంపూర్ణమైన ఆరోగ్యం లేకుండా ఉంటున్న వారు ఎవరంటే ఒకే ఇంటిలో ఉంటున్న మన అక్క తమ్ముడిని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అక్క తమ్ముడిని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద అన్న తమ్ముడిని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద అక్కను తమ్ముడిని విడదీసేది కూడా మాట్లాడే మాట,
ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ అక్క తమ్ముడిని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ అక్క తమ్ముడిని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో అందరినీ కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో అందరిని విడదీసేది కూడా మాట్లాడే మాట. అందుకోసమే బ్రదర్ అండ్ సిస్టర్, నేను చెప్పే అనుభవ సాక్ష్యం ఏమిటంటే, అందుకే మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధిని మార్చుకోండి. అప్పుడే దేవుని స్తుతించి మహింపరిచి కనపరిచే కుటుంబంగా మీరుంటారని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. ఇప్పుడు ఒక స్తుతిగీతం విందాం. స్తుతిగీతం విన్న తర్వాత దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టేఫల గురించి, 7 అనుభవ సాక్ష్యముల గురించి, అలాగే 3వ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకాలుగా 1000 స్తుతి స్తోత్రముల గురించి ఆ అనుభవం మీ అందరికీ సాక్ష్యం ఇవ్వబోతున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. మరి దేవుని వాక్యం తీరినప్పుడు 7 రకాల కష్టఫల గురించి 7 రకాల అనుభవ సాక్ష్యములు ఏమిటంటే, మొదటి అనుభవ సాక్ష్యం, నా 59 ఏళ్లలో 333 మంది మాటను సపోర్ట్ చేసిన వారిలో మరి 57వ మాటను మరి మాట్లాడిన వారు పులిదుండి జీవమ్మ, రజనీ సిస్టర్. వారి ఇద్దరు కూడా నాకు మాటను సపోర్ట్ చేసినందుకు వారికి నాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేమాత్రమే కాకుండా ప్రభునందు నిద్రించినటువంటి పూర్వీకులైన వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రెండవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1987లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్ నిరుద్యోగ సమస్యతో బాధపడే పరిస్థితి. అటువంటి పరిస్థితిలో మరి ఉన్నప్పుడు అనేక రకాలుగా ఎవరు కూడా మాట సపోర్ట్ కానీ ఉద్యోగం సాయం కానీ ఎవరో కూడా చేయనప్పుడు హైదరాబాద్ 50 రూపాయలు మరి నర్సాపూర్ ట్రైన్ టికెట్ తీసుకుని హైదరాబాద్ వచ్చినప్పుడు ఎవరు కూడా ఉద్యోగం ఇప్పించినప్పుడు అనేక రకాలుగా మరి బాధపడుతూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ సరైన భోజనం లేకుండా, కట్టుకోవడం బట్ట లేకుండా, ఉండడానికి రూమ్ లేకుండా, వండుకోవడం వంట సామాన్ లేకుండా అనేక రకాలుగా ఆ రోజుల్లో నేను బాధపడటం జరిగింది. మూడవ అనుభవ సాక్షి చూసినట్లయితే 1988లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో మార్బుల్ గ్రెనేట్ టైల్స్ పని నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అనేక మంది నాకంటే సీనియర్ మేస్త్రులు ఎక్కడ మార్బుల్ పని, గ్రెనేట్ పని, టైల్స్ పని నేర్చుకుని వారికంటే నాకు ఎక్కువ డబ్బులు మేస్త్రి ఇస్తాడని, వారికంటే మంచిగా నేను తీసుకెళ్ళిన అన్నం బాక్సు
మరి అన్నం బాక్స్ నాకంటే ముందుగా అన్నం బాక్స్ అన్నమంతా తినేసి అన్నం బాక్స్లో మరి ఇసుక సిమెంటు మరి కంకర్రాళ్ళు మరి కుక్క వేసిన లెటర్ను పేడ అటువంటి ఆ బాక్సులు నింపి ఆ బాక్స్ అక్కడ పెట్టేవారు. నేను మధ్యాహ్నం భోజనం చేద్దామని చీకడుకుని వెళ్ళి మూత తీసేసరికి అన్నమంతా తినేసి ఆ బాక్సులు అటువంటివి వారు పెట్టేవారు. అయినప్పటికీ వాళ్ళని ఎవరిని అనకుండా ఆ మధ్యాహ్నం నుంచి భోజనం లేకుండా ఆ పస్తుతో ఉంటూ ఆ మరి మార్బుల్ పని గ్రానైట్ పని నేర్చుకోవడం జరిగింది. ఆ రోజులో అటువంటి బాధలు పడే పరిస్థితి నాకుండేది. 4వ అనుభవ సాక్షి చూసినట్లయితే 1999లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో అనేక రకాల ఆర్థిక సమస్యలతో బాధపడటం జరిగింది. నాకు వచ్చిన మరి కూలి 15 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు కూలి సరిపోక రూమ్ కిరాయిలు కట్టడానికి ఇంట్లో అన్నిటికీ తేవడానికి సదుపాయం లేక అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ బంగారం తాకట్టు పెట్టి మరి 5 రూపాయలకి 10 రూపాయలకి వడ్డీకి తీసుకుని ఆ రోజుల్లో ఆర్థిక సమస్యలతో బాధపడే అటువంటి పరిస్థితి నాకు ఉండేది. 5వ అనుభవ సాక్షి చూసినట్లయితే 1990లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 12 చోట్ల అద్దెకు మరి రూములు తీసుకుని ఉండటం జరిగింది. ఎక్కడైతే మరి తక్కువ అద్దెకి రూమ్ దొరుకుతాతో మరి అనేక చోట్ల తిరిగి 110 రూపాయల నుంచి 200 నుంచి 250 నుంచి అలాగా 150 రూపాయల నుంచి 1100 వరకు 12 చోట్ల నేను అద్దెకు ఉండటం జరిగింది. మరి 6వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1994 దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 7 రకాలైన అనారోగ్యాలతో బాధపడిన పరిస్థితి అటువంటి పరిస్థితి ఉండేది. మరి పని కోసం పని బాక్స్ తీసుకెళ్ళినప్పుడు ఆ బాక్సులో అన్నమంతా వాళ్ళు తినేసి ప్రతిరోజు కూడా నాకు అన్నం లేకుండా మరి పని చేయటం వల్ల 7 రకాలైన అనారోగ్యాలకు నేను గురవటం జరిగింది. మరి 7 రకాలైన అనారోగ్యాలలో 7 రకం అనారోగ్యం ఏంటంటే 30 నెలల నుంచి కళ్ళు ఎరుపు అవటం వల్ల 30 నెలలుగా మరి 3 MRI స్కానింగ్లు చేయడం జరిగింది. 30 ENT హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. 30 మరి కంటి పరీక్షలు చేయడం జరిగింది. 30 రకాలైన రక్త పరీక్షలు చేయడం జరిగింది. అలాగే 30 రకాలైన మరి కంటిలో డ్రాప్స్ వేయడం జరిగింది. ఇలా ఈ రీతిగా 30 నెలల నుండి మరి కళ్ళు ఎరుపుతో ఎదుటివారితో మాట్లాడలేక మరి ఎక్కడికి తిరగలేక అనేక రకాలుగా కంటి ఎరుపుతో బాధపడుతున్నప్పుడు 7వ రకం అనుభవ సాక్ష్యం ఏమిటంటే 1994లో దేవుని దర్శనము, దేవుని స్వస్థత, శిలువపై మాట్లాడిన 7 మాటలు దర్శనం ద్వారా స్వస్థత పొందుకున్న నేను ఆ యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన మాటల కంటే ముందుగా ఆయన పొందిన గాయాలు గుర్తు చేసుకున్నట్లయితే మొదటిగా 150 కేజీల బరువు గల శిలువను మోస్తూ, రెండవదిగా 15 అడుగుల ఎత్తుగల శిలువను మోస్తూ, మూడవదిగా 8 అడుగుల వెడల్పు గల శిలువను మోస్తూ, నాలుగవదిగా 350 మంది సైనికులతో, ఐదవదిగా 50 గుర్రపురవతులతో, ఆరవదిగా 3 సార్లు యేసుక్రీస్తు కింద పడిపోవటం, ఏడవదిగా 5480 సార్లు శరీరంపై గాయములతో, ఎనిమిదవదిగా 17 తలల్లో లోతైన గాయములతో, తొమ్మిదవదిగా 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, 10వదిగా 150 వీపుపైన గాయములతోటి, 11వదిగా 6.5 లీటర్ల రక్తం చిందించి, 12వదిగా శిలువపై మాట్లాడిన 7 మాటల్లో 7వ మాట ఏమిటంటే లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనంలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనే మాట యేసుక్రీస్తు పలికిన మాటలను 7 మాటలను మరి గుర్తించిన నేను ఆ 7 మాటలను పట్టుకుని వాక్యానుసారంగా మరి జీవించాలని మరి 3వ పార్ట్లో దేవుని వాక్యం సంబంధం కలిగిన నేను 7 మాటలతో 7 రకాలుగా 1000 స్తోత్రములు చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయమున స్తుతించడం కొరకు పాత నిబంధనలో 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 57వ స్తోత్రం చూసినట్లయితే మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో ఆరోగ్యం కలుగు చేయవాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవునికి ప్రతి ఉదయమున స్తుతించడం ద్వారా మన కుటుంబంలో సంతోషం కలుగుతుందని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 2వ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచడం కొరకు పత్రిక పాఠ్యములో 23 గ్రంథములో నుండి 333 స్తుతించే వాక్యములలో 57వ స్తోత్రం చూసినట్లయితే రోమా పత్రిక 3వ అధ్యాయం 30వ వచనంలో ఒక్కడే దేవుడు అయిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవుని స్తుతించడం ద్వారా మన కుటుంబంలో సమాధానం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను. మరి 3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం గణపరచుట కొరకు సువార్త పాఠ్యంలో 4 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములలో 57వ స్తోత్రం చూసినట్లయితే మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనంలో మాకు తోడుగా ఉన్న దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని మరి దేవుని స్తుతించి మహిమపరిచి గణపరచడం ద్వారా మన కుటుంబంలో సంతోషము, సమాధానము, సమృద్ధి కలిగి ఉంటుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో మరి దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుక ఇచ్చుట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి ఎవరైతే ప్రతిరోజు కూలి పనులు చేసుకుంటున్నారో, ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారో, ఎవరైతే మరి ర్యాపిడ్గా మరి క్యాబ్లు నడుపుతున్నారో, ఆటోలు నడుపుతున్నారో, మరి డిసెంబర్ లారీ నడుపుతున్నారో,
చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో వారందరూ కూడా మీరు దేవుని సంఘానికి వెళ్ళినట్లయితే ప్రతి ఆదివారం మీకు వచ్చిన వారం వచ్చిన దానిలో దేవునికి దశమ భాగం ఇవ్వండి. అలాగే వారం మీకు అయ్యే ఖర్చుల నుంచి కూడా దేవునికి దశమ భాగం ఇవ్వండి. నెల జీతం తీసుకునేవారు ప్రతి నెల దేవునికి దశమ భాగం ఇవ్వండి. అంతే మాత్రమే కాకుండా నెల మీ ఇంటికి అయ్యే ఖర్చుల నుంచి కూడా దేవునికి దశమ భాగం ఇవ్వండి. మరి అలాగా ఎక్కడైతే మీరు మరి ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నారో, ఎక్కడైతే బాప్తిసం తీసుకుంటున్నారో ఆ సంఘానికే మీరు ఇచ్చినట్లయితే మీ సంఘ పాస్టర్లు చెప్పే వాక్యం ద్వారా అనేక మంది ఆ వాక్యం ద్వారా మార్పు చెందినవారు అయితే ఆ వాక్యం ద్వారా ఎవరైతే మారుమోసు పొందారో అటువంటి వారిని మార్చే భాగ్యం మీకే దక్కుతుంది. కాబట్టి మీరు చిన్న కానుకల ద్వారా మరి సేవకుడు అనేక రకాలుగా స్వార్థ పరిచర్యలో పాలిభాగస్తులుగా అనేక వాక్యాలు చెప్పుడు ద్వారా అనేక మంది రక్షణ పొందినట్లయితే అటువంటి భాగ్యం మీకే కలుగుతుందని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. అలా కానుకలు ఇవ్వడం ద్వారా మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలోంచి, నిరుద్యోగ సమస్యలోంచి, నిరుపేద కుటుంబంలోంచి అనేక రకాలుగా దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మరి 5వ మాటతో దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి క్రైస్తవులుగా మనందరము కూడా ప్రతిరోజు స్లీపింగ్ చేసే సమయంలో ఈ రోజంతా దేవుని కాపుదల్లో మరి దేవుని నమ్ముకున్న వారైనప్పుడు దేవుని నమ్ముకున్న వారి అన్ని కులాలలో, అన్ని మతాలలో, అన్ని కుటుంబాలలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కాసి కాపాడినందుకు ప్రతిరోజు కూడా మరి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించే అటువంటి గొప్ప భాగ్యం క్రైస్తవులుగా దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రతిరోజు కూడా మరి రాష్ట్రపతి కొరకు, ప్రధానమంత్రి కొరకు, గవర్నర్ కొరకు, ముఖ్యమంత్రి కొరకు, ఎంపీల కొరకు, ఎమ్మెల్యే కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకు, లాయర్ల కొరకు, మరి జడ్జీల కొరకు, మరి డాక్టర్ల కొరకు, మరి నర్సుల కొరకు, మరి ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరి కొరకు మనందరం కూడా మరి దేవుని స్తుతిద్దాము. వారి కుటుంబాలను కాసి కాపాడినందుకు, వారికి మంచి జ్ఞానం ఇచ్చి మంచి పరిపాలించేలాగా వారందరూ కొరకు దేవునికి మనం ప్రార్థన చేసినట్లయితే, అంతే మాత్రమే కాకుండా అనేక రకాలుగా అనారోగ్యాలతో బాధపడి సంపూర్ణ స్వస్థ పొందుకున్న వారి కొరకు అందరి కొరకు దేవుడు చేసిన మేల్ని మన కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్లయితే దేవుడు మన కుటుంబంలో అద్భుత కార్యాలు జరిగిస్తారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో స్తుతించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఈ రోజున 57వ ఎపిసోడ్లో 57వ మాటల గురించి, 57వ స్తుతించడం గురించి, 57వ మహిమపరచడం గురించి, 57వ గణపరచడం గురించి, 57వ కృతజ్ఞత కానుకల గురించి, 57వ కృతజ్ఞత స్తుతించడం గురించి, 57వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 57వ వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 57వ కలిపే మాటల గురించి, విడదీసే మాటల గురించి ఈరోజు చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. మరి 7వ మాటతో దేవునికి ప్రతిరోజు వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేట మీరు నేను కలిసి చేసే ప్రార్థన ఏమిటంటే, ఎవరైతే ఈ రోజున మరి మెడిసిన్స్ తీసుకుని మరి అనేక అనారోగ్యాలకు గురై మెడిసిన్ తీసుకుంటున్నారో ఆ మెడిసిన్ ద్వారా సంపూర్ణ స్వస్థత పొందుకునేలాగన, మరి నార్మల్ డెలివరీ అయ్యేలాగన, ఎవరైతే గర్భఫలం లేదో గర్భంలో వచ్చేలాగన, వివాహాలు జరగని వారికి వివాహం జరిగేలాగన, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు మరి వచ్చేలాగన, ఎవరైతే వ్యాపారం నష్టపోయారో అటువంటి వారికి లాభాలు వచ్చేలాగన, ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో అప్పుల నుంచి విడుదల కలిగేలాగన, ఎవరైతే ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్నారో అటువంటి ఈఎంఐ కట్టే బాధ నుంచి దేవుడు విడుదల కలిగించేలాగన మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలను ఎక్కలేని స్తుతి స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఇద్దరాన్ని 57వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దయచేసినందుకు స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఇగో టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎవరైతే నా అనుభవం సాక్ష్యం ఇచ్చేద్దాం అనే కార్యక్రమంలో ఈ ప్రార్థన పాలు పొందుకుంటున్నారో, ఈ ప్రార్థనలు ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా మీరు ఇప్పుడు దయచేసినందుకు స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఇద్దరైన ప్రభు నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు, మగబిడ్డకు, మరి కవలకు జన్మించిన తల్లి బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. పుట్టినరోజు, పెళ్లి రోజులు, నూతనమైన గృహప్రవేశాలు, అలాగే తండ్రి ఈరోజే నూతనంగా మరి వివాహం జరుపుకున్న కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించడానికి ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేక మంది ప్రభు అనారోగ్యాలతో బాధపడుతూ మెడిసిన్ వాడుతున్న వారికి మెడిసిన్ ద్వారా సంపూర్ణ స్వస్థత కలిగేలాగా సాయం దయచేయండి. అలాగే తండ్రి వివాహాలు జరగని వారికి వివాహాలు జరిగేలాగా, గర్భఫలం లేని వారికి గర్భఫలం మరి ఆయన ప్రభు కలిగేలాగన, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చేలాగన, పిఆర్ రాని వారికి పిఆర్ వచ్చేలాగన, వీసాలు రాని వారికి వీసాలు వచ్చేలాగన, విదేశాలకు వెళ్ళడానికి మార్గం సరళం చేసి సరిహద్దులు విశాలపరిచేలాగన, అలాగే అనేక మంది భార్యాభర్తలు విడిపోయిన వారు తిరిగి కలుసుకునేలాగన, కుటుంబాలు అనేక మంది మాట ద్వారా విడిపోయిన ప్రతి ఒక్కరు కూడా కలుసుకుని మేము స్తుతించి మహిమపరిచి కనపరిచేలాగన ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దీవించి ఆశీర్వించమని. ఇద్దరు ప్రభు చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు, ఎవరొస్తారో కాలేజీకి వెళ్ళి వచ్చినప్పుడు, భార్యాభర్తలుగా ఉద్యోగాల నిమిత్తమై వెళ్ళి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని ఇద్దరమంతా మీరు కాసి కాపాడినందుకు మీకు లెక్కలేని స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభుని మీ ప్రియకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి స్తోత్రములు. ఈ దినమున మరి 57వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ 57వ ఎపిసోడ్ చూసిన మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ 57వ ఎపిసోడ్ మాటలను ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.